హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చపాలెం అనే ఒక అందమైన గ్రామం పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరు ఎప్పుడూ పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఊళ్ళో అందరికీ ఇష్టమైన అమ్మాయి వెన్నెల. ఆమె కూడా తన పేరుకు తగ్గట్టే పౌర్ణమి నాటి వెన్నెలలా మెరిసిపోతూ ఉండేది. పాత సినిమా హీరోయిన్ల పొడవాటి జడ, నిండైన బట్టలు, ముత్యాలు పగడాలు మల్లెపులతో అలంకరించుకుని చలాకీగా తిరుగుతూ ఉండేది. వెన్నెల కేవలం అందగత్త మాత్రమే కాదు, మంచి మనసున్న మనిషి కూడా. వెన్నెలకు చిన్నప్పటినుండి ఒక కోరిక ఉండేది, తన మేనబావైన సూర్యని పెళ్లి చేసుకోవాలి అని. సూర్య కూడా వెన్నెలను ప్రాణంగా ప్రేమించేవాడు. ఒకరోజు పెద్దలంతా కూర్చుని వచ్చే శ్రావణమాసంలో వెన్నెల, సూర్య పెళ్లి చేద్దామని నిశ్చయించారు. వెన్నెల తన పెళ్లికోసం ఎన్నో కలలు కనింది. పట్టుచీరలు, నగలు, మేకప్ వస్తువులు అన్నీ ఒక్కొక్కటీ సిద్ధం చేసుకుంటూ ఉంది. కొత్త జీవితం తాలూకు ఆశలు ఆమె కళ్లల్లో దీపాల్లా వెలుగుతూ ఉండేవి. పచ్చపాలెం సర్పంచ్ కొడుకు రాఘవ. వాడు పరమ దుర్మార్గుడు, స్త్రీలను ఆటవస్తువులుగా చూసే నీచుడు. వెన్నెలమీద రాఘవకు ఎప్పటినుండో కన్నుంది. 1-2 సార్లు ప్రేమతో వెన్నెల వెంటపడ్డాడు. కాని వెన్నెల తిరస్కరించడంతో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఒకరోజు వెన్నెల కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో అడ్డగించాడు. వెన్నెలను లొంగతీసుకోడానికి ప్రయత్నించాడు. నాకు పెళ్లి నిశ్చయమైంది, దయచేసి దారి వదలండి అని వెన్నెల బ్రతిమలాడింది. కాని కామంతో కళ్ళు మూసుకుపోయిన రాఘవ ఆమె మాట వినలేదు. ఆమెను బలవంతం చెయ్యబోయాడు. వెన్నెల ప్రతిఘటించింది. నా ప్రాణం పోయినా నిన్ను తాగనివ్వను అని గట్టిగా అరిచింది. ఆ తిరస్కారాన్ని తట్టుకోలేకపోయిన రాఘవ ఆవేశంతో పక్కనే ఉన్న బండరాయితో వెన్నెల తలమీద బలంగా మోదాడు. పెళ్లిపీటలెక్కాల్సిన వెన్నెల నెట్టుడి మడుగులో కుప్పకూలింది. ఆమె కళ్లలో సూర్యను చేసుకోవాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. తన నేరం బయటపడుతుందేమో అనే భయంతో రాఘవ ఆమె శవాన్ని తీసుకెళ్లి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పాతిపెట్టాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా వెన్నెల ఎవరితోనో పారిపోయింది అనే పుకారు తానే పుట్టించాడు. సూర్యమీద వెన్నెలకున్న ప్రేమ గురించి తెలిసినవాళ్లెవ్వరూ వెన్నెల పారిపోయిందంటే నమ్మలేదు. ఊరంతా గాలించారు. సూర్య అయితే పిచ్చివాడిలా వెన్నెల జాడకోసం తిరిగాడు. కాని దొరకలేదు. వెన్నెల చనిపోయిందనే విషయం రాఘవకు మాత్రమే తెలుసు. ఇంక తనకేమీ ఇబ్బంది లేదు అనుకుని రాఘవ దర్జాగా తిరగసాగాడు. కాని వెన్నెల శరీరం మాత్రమే చనిపోయింది, తన ఆత్మ కాదు. పెళ్లి చేసుకోవాలన్న బలమైన కోరిక, అన్యాయంగా చంపబడ్డానన్న ఆక్రోశం ఆమెను పైకి వెళ్లనివ్వలేదు. ఆమె ఒక ప్రతీకార జ్వాలల దయ్యమై ఆ బావి దగ్గరే ఉండిపోయింది. అప్పటి నుండి ఆ ఊరి జనాలకు వింత అనుభవాలు మొదలయ్యాయి. ఊరి చివర బావివైపు ఎవరైనా వెళ్తుంటే గల్లుగల్లుమని గజ్జల శబ్దం వినిపించేది. గాలిలో అకస్మాత్తుగా గాఢమైన మల్లెపూల వాసన వచ్చేది. ఆ వాసన వస్తే చాలు ఏదో జరగబోతుందని అనుకునేవాళ్లు. కాపాడండి, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని ఆర్తనాదం గాలిలో మారుమోగేది. అది విని జనం భయంతో వణికిపోయేవాళ్లు. అందరికంటే ఎక్కువ రాఘవకు వింతానుభవాలు ఎక్కువయ్యాయి. రాత్రి పడుకుంటే కళ్లలో నెత్తుడి గాయాలతో వెన్నెల కనిపించేది. నా పెళ్లి జరగలేదు, నా కోరిక తీరలేదు అని ఏడుస్తూ కనిపించేది. ఆ రోజు అమావాస్య. రాత్రి ఆకాశం కన్నెర చేసినట్టు ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం కురుస్తోంది. ఆ భారీ బంగళాలో రాఘవ ఒంటరిగా ఉన్నాడు. ఎందుకో తెలియని గుబులు రాఘవను ఆవహించింది. ధైర్యం కోసం విపరీతంగా మందు తాగుతున్నాడు. అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఇల్లంతా చిమ్మ చీకటి. మెరుపుల తాలూకా వెలుగు కిటికీలోనుంచి గదిలోకి పడుతూ వింత నీడలను సృష్టిస్తోంది. బయట కాపలాగా పడుకున్న రాఘవ పెంపుడు కుక్క దీనంగా ఏడవడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి ఏదో యమపాసం దాని మెడకు చుట్టుకున్నట్టు గుక్కని. ఒక్కసారిగా నిశ్శబ్దం పోయింది. రాఘవకు వెన్నులో వణకు మొదలయింది. టామీ అని ఇంట్లో నుండే కుక్కను పిలిచాడు. కాని ఉలుకు పలుకులేదు. మెల్లమెల్లగా ఆ గది వాతావరణం మారిపోయింది. అప్పటివరకు ఉన్న వర్షం వాసన పోయి ముక్కుపుటాలు అదిరేలా ఘాటైన మల్లెలా వాసన రావటం మొదలైంది. ఆ వాసన ఎంత మత్తుగా ఉందంటే అది రాఘవ ఊపిరితిత్తుల్లోకి విషంలా ఎక్కుతుంది.
కొద్దిసేపటికి ఆ వాసనతో పాటు కుళ్ళిపోయిన రక్తం వాసన కూడా వస్తుంది. మెట్లమీద నుండి ఎవరో నడుస్తూ వస్తున్న శబ్దం రాఘవకు వినబడింది. అది మామూలు నడక కాదు, బరువైన పట్టుచీర నీలకేసి లాగుతున్నట్లు సర్ సర్ అనే శబ్దం వస్తుంది. దానికి తోడు గల్ గల్ అనే పట్టెల శబ్దం కూడా. రాఘవ గుండె వేగం పెరిగింది. అతనున్న గది తలుపు గడియ పెట్టడానికి పరిగెత్తాడు. తలుపు గడేసి వెనక్కి తిరిగాడు. రాఘవా అని ఒక స్వరం వినబడింది. ఆ పిలుపు అతనున్న గదిలో నుండే వినబడింది. ఆ పిలుపులో పాతాళమంత లోతుల్లో నుండి ఎగిసిపడే ద్వేషం ప్రతిధ్వనిస్తుంది. అది వెన్నెల గొంతు. ఎవరు నువ్వు? ఏం కావాలి? అని అరుస్తూ రాఘవ టార్చ్ లైట్ వేశాడు. ఏమీ కనబడలేదు. గది మొత్తం మూలమూలలా టార్చ్ వేసి చూశాడు. ఏమీ లేదు. అంతలోనే అతడి తెల్లటి పరుపుమీద ఎర్రటి పట్టుచీర కట్టుకుని, తలనిండా వాడిపోయిన మల్లెలు పెట్టుకుని, పెళ్లికూతురులా ముస్తాబయ్యి, తలనుండి చిక్కటి రక్తం కారుతూ వికారంగా భయంకరంగా ఒక అమ్మాయి కూర్చుని కనబడింది. కనపడగాని మళ్లీ మాయమైంది. మల్లెల ఘాటు సువాసన, రక్తపు దుర్గంధం కలిసి రాఘవను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొద్దిసేపటికి కరెంటు వచ్చింది. రాఘవ గదిలో లైట్ మినక్ మినక్మని వెలుగుతూ వారిపోతూ ఉంది. చెమటలతో రాఘవ చొక్కా మొత్తం నానిపోయింది. అప్పుడు గదిలో ఉన్న అద్దం వైపు అతడి చూపు మళ్ళింది. అద్దంలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ధైర్యం చేసి చూశాడు. అక్కడ ఉన్నది వెన్నెల. కాని వెన్నెల ముందులా అందంగా లేదు. తన తలనుండి రక్తం కారుతూ ముఖమంతా వ్యాపించింది. ఆమె గుడ్లు బయటికి పొడుచుకొని వచ్చి అటూ ఇటూ చూస్తున్నాయి. వెన్నెల మెల్లగా తన చెయ్యి తీసి రాఘవ భుజంపైన వేసింది. రక్తం, బురద కారణంగా ఆ చెయ్యి చాలా జిగుప్సగా బంకబంకగా ఉంది. గదిలో ఒక్కసారిగా సన్నాయిమేళం వినిపించడం మొదలైంది. అవి పెళ్లిలో వినిపించే మంగళవాయిద్యాలు. కాని రాఘవకు మాత్రం చెవులు చిల్లులు పడేలా చావుమేళంలా వినిపిస్తోంది. రాఘవ కళ్లల్లో ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తోంది. నన్నేం చెయ్యొద్దు, వదిలే, నన్నేం చెయ్యొద్దు అని ప్రాధేయపడుతున్నాడు. వెన్నెల భయంకరంగా నవ్వి, ఆ రోజు నేను కూడా ఇలాగే ప్రాధేయపడ్డాను కదరా, విన్నావా అని అమాంతం రాఘవ గొంతు గట్టిగా పట్టుకుని విసిరేసింది. ఒక్కటీ విసురు. రాఘవ శరీరం గది అద్దాలను బద్దలు కొట్టుకుని చీకట్లో ఎక్కడో వెళ్ళిపడింది. మరుసటి రోజు ఉదయం రాఘవ శవం అదే బావి దగ్గర దొరికింది. ఊరి జనాలకు, వెన్నెల కుటుంబానికి బావిలో ఈ మధ్యన తవ్విన ఆనవాలు కనపడి వెన్నెలను పాతిపెట్టిన చోటును తవ్వారు. కుళ్ళిపోయిన వెన్నెల శవం అక్కడే దొరికింది. ఊరందరికీ విషయమంతా అర్థమైంది. రాఘవను చంపింది వెన్నెల ఆత్మనే అని అందరూ నిర్ధారించుకున్నారు. సూర్య బావి దగ్గరికి వచ్చి కుమిలి కుమిలి ఏడ్చాడు. గాలంతా మల్లెపూల వాసనలు అలుముకుంది. కాని ఈ వాసన ముందులా కఠోరంగా కాకుండా శాంతంగా, ఆహ్లాదంగా అనిపించింది. వెన్నెల ఆత్మ శాంతించింది అని అందరూ అనుకున్నారు. వెన్నెల ఆత్మ శాంతించినప్పటికీ ఇప్పటికీ కూడా అమావాస్య రోజు ఆ బావి దగ్గరికి ఎవరైనా వెళ్తే మల్లెపూల సువాసనల మధ్య ఒక అందమైన అమ్మాయి పెళ్లికూతురు అలంకరణలో నిలబడి విచారంగా చూస్తూ కనిపిస్తుందని ఊరి జనం చెప్పుకుంటూ ఉంటారు.